యేసుక్రీస్తు మనకి నీతి, యేసుక్రీస్తు మన విమోచన, యేసుక్రీస్తు ద్వారానే మనకి పరిశుద్ధత, యేసుక్రీస్తు ద్వారానే మనకి జ్ఞానమని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ కృప కలిగినటువంటి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో చాలా సూటిగా చాలా స్పష్టంగా మాట్లాడుచున్నారు. నీతి, దేవుని నీతిని తెలుసుకో. దేవుని నీతి అంటే నీ క్రియల మూలంగా వచ్చేది కాదు. నువ్వు సేవా కార్యక్రమాలు చేయడం వల్ల, మతాచారాలను వెంబడించడం వల్ల, పద్ధతులను పాటించడం వల్ల వచ్చే నీతి కాదు. అది యేసునందు విశ్వాసం. ఎవరు నీతికి కారణం, ఎలా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. పౌలు అంటాడు సంఘంతో, రోమా సంఘంతో అంటాడు, ఏమంటాడు తెలుసా? మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా చేయుటకు ఆయన పునరుద్ధాన జీవాన్ని ఇచ్చాడు. మనం ఆయన పునరుద్ధానం చేయడం ద్వారా ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం ప్రియులారా. ఆయన మరణమును ఎదిరించి, మరణమును ఎదుర్కొని, మరణమును జయించి మూడో దినం లేచింది. ఎందుకో తెలుసా? ఆయన పునరుద్ధాన జీవాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి, ఆయన జీవాన్ని మనకిచ్చి తన కృపతో మనల్ని నింపి నడిపించడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నీ ఆత్మీయత రక్షణ మారు మనసు దగ్గర ఆగొద్దు, నీతి దగ్గరికి రావాలి, పరిశుద్ధాత్మ నింపుదలలోకి రావాలి. పరిశుద్ధాత్మ నింపుదల ఏం చేస్తుంది? యేసుక్రీస్తు పోలికలోకి మనల్ని నడిపిస్తుంది. మన విశ్వాసాన్ని అంతకంతకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. మన విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మనము నీతిలో వర్ధిల్లుతాం, దేవుని కృపతో నింపబడతాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నిరంతరం మనకు తోడై ఉండును గాక.